మల్లేశన్న కొంచెం వెనక వైడర్గా వస్తే అమ్మా మీరు కూడా కొంచెం వెనక జరగరు, కొంచెం వెనక జరగరు, కొంచెం కొంచెం వెనక. టైం కాలే, 9 గంటలకు చేస్తాం, 9 గంటలకు చేస్తాం. 5 నిమిషాలు ఉన్నది, టైం ఉంది. కొంచెం వెనక జరగరా, కొంచెం వైడర్గా ఉండరు, కొంచెం వెనక జరిగినా అది వస్తారు. అన్నా అశోక్జీ కొంచెం వెనక కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తలేదు. అమ్మా కొంచెం వెనక జర, కొంచెం వెనక జరగండి, అంతే ముందర ఉండండి, వెనక జరగండి. హలో వెనక పోయా ఫస్ట్ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇలా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. వీరితో పాటుగా శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర పదాధికారులు, మీడియా మిత్రులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మొట్టమొదటగా రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఇద్దరు మిగతా సీనియర్ నాయకులు భారతమాత పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రజలతో పాటు సీనియర్ నాయకులు అందరూ కూడా పూజలో పాల్గొనాలని చెప్పేసి మనం చేస్తాం. రాములు గారు పండి, అంజనా, రామచంద్రరెడ్డి గారు, ప్రభాకర్జీ వెళ్ళండి, అమ్మాయికి వెళ్ళండి, వెళ్ళండి కొంచెం వీళ్ళని సార్. సుభాషణ పోండి బాబు, వెళ్ళండి బాబు. ఓమ్మా కొంచెం ముందరికి వెళ్ళండి.
చేయండి, ఏదో పని చేయండి. పోండి అక్కడికి, పూజ కాడికి. బాబా ఈ జెండా కార్యక్రమం కొంచెం దూరం జరుగు మిత్రమా. సుభాష్ గారు ఆ కొబ్బరికాయలు ఇవ్వండి అందరికి, సీనియర్ నాయకులకు. ఏం లేవకూడదు. రాములు గారు, నేరల్ అంజనేయులు గారు, చాడా సురేష్ రెడ్డి గారు, సంకినేని వెంకటేశ్వరరావు గారు, అంజిరెడ్డి గారు, కొబ్బరికాయ. సుభాష్ అన్న భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. మీరు అందరు కొంచెం మీడియాకి అడ్డం అవుతున్నారు, కొంచెం వెనక్కి జరిగితే బాగుంటుంది. కొంచెం అమ్మ మీరు కూడా కొంచెం వెనక్కి జరగాల, గోడ సైడ్గా. వెనక జరుగుతలేరు, కొంచెం వెనక్కి జరిగితే బాగుంటుంది. అమ్మ మీరు కూడా వెనక్కి జరగండి అన్న, కొంచెం వెనక జరగండి. అశోక్ జీ కొంచెం వెనక్కి మాతరం మాతరం. కొంచెం ఇటు రాని ముందలక రామచంద్రరావు గారిని. మీరు ఇక్కడ రండి, మీరు ఇక్కడ రండి, మీరు ఇక్కడ రండి. రామచంద్రరావు ఇటు రండి. మీరు కొంచెం వెనక్కి జరగాలి, కొంచెం వెనక్కి జరగండి. ఇటు రండి, మీరు ఇటు రండి. గౌరవనీయులు కొంచెం రాష్ట్ర అధ్యక్షులు కొంచెం వెనక్కి జరగండి అబ్బా. ఏం జరగండి, వెనక జరగండి. గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై బోలో స్వతంత్ర భారత్ की, जय बोलो स्वतंत्र भारत की, जय बोलो स्वतंत्र भारत की. भारत माता की, भारत माता की, भारत माता की. जय बोलो स्वतंत्र भारत की, जय बोलो स्वतंत्र भारत की. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని
ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు, మీడియా మిత్రులకు ఈరోజు మన మధ్యన ఉన్నటువంటి ఒక ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, అదేవిధంగా అనేక మంది నాయకులు ఉన్నారు. సమయ అభావంగా అందరి పేర్లు నేను తీసుకోలేకపోతున్నాను. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, కార్యకర్తలకు, నేతలకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈనాడు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఈ యొక్క మొట్టమొదటి జెండా కార్యక్రమంలో నేను రావడం జరిగింది. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు లాల్ కిలా మీద, ఎర్ర కోట మీద పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 17 సార్లు వారు జెండా ఆవిష్కరించి, మరి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు కూడా ఆవిష్కరిస్తూ, మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఈరోజు 12సారి లాల్ కిలా మీద, ఎర్రకోట మీద జెండా ఎగరడం జరిగింది. ఇది ఒక రికార్డు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇది మాదే హక్కు, మా కుటుంబందే హక్కు అనుకున్నటువంటి ఒక తరుణంలో ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి భారత ప్రధాని అయి 12సారి ఎర్రకోట మీద భారతదేశ జెండా ఎగేయడం అనేది ఈ దేశంలో సామాన్యుడికి గర్వకారణమైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మిత్రులారా, మనకు స్వాతంత్రం ఏది వచ్చిందో ఇది ఎవరో మనకు ఇచ్చింది కాదు. దీని వెనక చాలా త్యాగాలు ఉన్నాయి. చాలామంది అంటారు స్వాతంత్రం మనకు నాన్ వైలెన్స్తో వచ్చిందనో ఇంకేదనో చెప్పేసి ఉండొచ్చు, నేను దాన్ని విభేదించను. కానీ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేకమైనటువంటి యువకులు ఆనాడు భరతమాతని ఆంగ్లేయుల సంఖ్యల నుంచి విడిపించడానికి వారు ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు. ఈనాటి యువత కూడా ఆనాడు విభజన జరిగినటువంటి ఒక సందర్భం కూడా భారతదేశంలో ఏ విషాద గాథలైతే మనం చూసామో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రతి సంవత్సరం మనం జెండా ఎగిరేసి జెండగా మనం పాడితే సరిపోదు. మన సైనికులని, మన స్వాతంత్ర యోధుల్ని స్మరించి వారు చేసిన త్యాగాలని మన ఆశయాలుగా మార్చి ఈ దేశం కోసం అవసరం పడితే మనం కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో యువత ఉండాలని చెప్పేసి కూడా మీకు కోరుతాను మిత్రులారా. ఆనాటి ప్రభుత్వాలు కేవలం ఎట్లా అధికారంలో ఉండాలి అనే ఆలోచనలో ఉండేవారు. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు 4వ స్థానం ఆర్థికంగా ఒక బలమైనటువంటి దేశంగా ఈరోజు నిలబెట్టడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకులు మనకు వచ్చినాయి. నేను చెప్తా ఉంటాను మిత్రులారా, ఈరోజు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ టెస్ట్ చేస్తే ప్రపంచంలో అన్ని దేశాల ఆంక్షలు పెట్టాయి. ఆంక్షలతో పాటు మన అందరికీ ఆర్థిక సహాయం కూడా చేయమని చెప్పడం జరిగింది. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మేము భయపడేది లేదు, నా దేశం కోసము, నా దేశం యొక్క సమగ్రత కోసము, నా దేశ రక్షణ కోసము నేను న్యూక్లియర్ టెస్ట్ చేస్తానని చెప్పి పోఖ్రాన్ టెస్ట్ చేసిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన మీద ఆర్థిక ఆంక్షలు పెట్టడం జరిగింది. అయితే ఆ ఆర్థిక ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఒక నేతృత్వంలో ఉండే ప్రభుత్వం భారతదేశాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకుపోయిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా కొన్ని దేశాలు భారతదేశం ఒక ఏదైతే పెరుగుదల చూసి 4వ స్థానంలో వచ్చినందుకు ఎక్కడ విశ్వగురువు అవుతుందన్న భయంతో మన మీద రకరకాలైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, టారిఫ్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతదేశం వీటికి భయపడేది లేదు అనే విషయాన్ని కూడా ఈరోజు మన ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అనేకమైనటువంటి చట్టాలు చేసుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా కూడా భారతదేశము ప్రపంచంలో విశ్వగురు అవుతుందనే విశ్వాసం కూడా మనకు ఉన్నది మిత్రులారా. ఈరోజు నిజంగా మనం ఆలోచించాలి. ఈరోజు అనేకమైనటువంటి విదేశీ వస్తువులు మన దేశంలో వస్తూ ఉన్నాయి. ఆనాడు స్వాతంత్ర ఉద్యమం అప్పుడు గాంధీ గారు చెప్పారు స్వదేశీ అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ అదే మనకు హిస్టరీ రిపీట్స్ బై ఇట్ సెల్ఫ్ అన్నారు. కాబట్టి మళ్ళీ చరిత్ర తిరగరాస్తుంది. మనకు స్వదేశీ యొక్క వస్తువుల మీద కొనేటటువంటి మనందరూ కూడా ఆసక్తి పెరగాలి. స్వదేశీ యొక్క ఉపాధిని మనం పెంచాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు ప్లాస్టిక్ని కూడా మనం వాడకూడదనే విషయాన్ని కూడా ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు అందరం కూడా సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పర్యావరణ విషయంలో కూడా మనం ఒక దేశంలో మనం ఉన్నటువంటి పర్యావరణం కూడా కాపాడాలి, ఇటువంటి ఆలోచన మనకు రావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది మిత్రులారా. ఈరోజు నిజంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశం ఎక్కడ ఉంది అంటే నిజంగా ఒక బెగ్గింగ్ బోల్ కింద వేరే దేశాలకు మనం భిక్షం అడుక్కోవడానికి పోయేది మన ప్రధానమంత్రులు. కానీ ఈరోజు భారతదేశం పరిస్థితి కాదు. మనము ఈరోజు అనేక దేశాలకు మనం ఈరోజు ఆర్థిక సహాయం మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మన దేశంలోనే 140 కోట్ల మంది కాదు, ఇతర దేశాలు కూడా 56 దేశాలు కూడా మనం ఉచితంగా మనము వ్యాక్సిన్ పంచినటువంటి ఘనత మన భారతదేశానికి. కాబట్టి గతంలో ఉన్న భారతదేశము ఈ రోజు ఉన్న భారతదేశంలో చాలా మార్పు ఉంది. నయా భారత్ అనేటి నిర్మాణం చేయాలి, యంగ్ ఇండియా నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఈరోజు నరేంద్ర మోదీ గారితో ఉన్నది. ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. రహదారులు చూస్తూ ఉంటే మన జాతీయ రహదారులు మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు 74 రాజకీయ పార్టీల ఏదైతే ఆగడాలు ఉన్నాయో వారు చేస్తున్నటువంటి ఏదైతే దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, రైతులకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, యువకులకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో గ్రహించి రేపు రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలను కూడా మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతిలో ఎలక్షన్స్ ద్వారానే వీళ్ళని మనం భారతదేశం ప్రజాస్వామ్యం నమ్ముతుంది. భారతదేశం ప్రజలు ప్రజాస్వామ్యం నమ్ముతారు. కాబట్టి ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో మనం అందరం కూడా ఈ ఏదైతే దేశాన్ని అవమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బుద్ధి ఓట్ల ద్వారా చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, మరి ఈ రోజు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నేతలు అందరూ వచ్చినందుకు అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిసి ముగిసిన. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా శిల్పా గారిని కోరుతాను. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ సంబరాలకి అధ్యక్షత వహిస్తున్న కాసం వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారికి,